నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీయ రుచుల చిరునామా. మన దేశీయ రుచులు రాజుగారి వంటింట్లో ఉన్న మంచి మంచి రుచులన్నింటినీ పరిచయం చేస్తున్నాను కదండి. మరి అలాగే మీకు తెలుగు భాష గురించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే మన తెలుగు భాషలో సంస్కృతం ఉంటుంది, అలాగే కాస్త తమిళ అక్షరాలు కూడా కలుస్తాయి. అండ్ కన్నడం అయితే మీరు చెప్తే నమ్మరు, మనం కన్నడాన్ని చదివేయచ్చు అనమాట. ఎందుకంటే చాలా సిమిలర్ గా ఉంటుంది మన తెలుగు భాషకి. మొత్తానికి ద్రవిడ భాషలో ముఖ్య భాగం మన తెలుగు భాష అండి. తెలుగు భాష గురించి ఇంత క్లాస్ ఎందుకు పీకుతున్నా అంటారా? మన తెలుగు భాష గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి. తెలుగు వంటలు చూపిస్తున్నాను, అందుకే తెలుగు భాష గురించి కూడా 4 మాటలు చెప్పాను. అయితే ఈ రోజు మన రాజుగారి వంటింటి నుంచి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. ఆ రెసిపీ పేరు ఏంటో చెప్పనా? రాజుగారి పప్పుచారు కోడి పులావ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పప్పుచారు కోడి పులావ్. సో వీళ్ళేంటబ్బా ఎప్పుడు పప్పుచారే తింటారా, అన్నిట్లో పప్పుచారు వేసుకుంటారు అని అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వీళ్ళకి ఫేవరెట్ ఏంటి అంటే పప్పుచారేనేమో. సో అందుకే పులావ్ లో కూడా పప్పుచారు యాడ్ చేసుకున్నారు. అంటే పప్పుచారు ఉంది, అందులో నేను పులావ్ వేయను. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ ప్రాసెస్. అది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ముందైతే మనం కాస్త చికెన్ తీసుకుందాం. అలాగే ఒక బౌల్ తీసుకొని చికెన్ ని కొంచెం పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక చక్కటి మసాలా పౌడర్ని తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్, తర్వాత యాలకులు. సో యాలకులు వేసుకున్నాం కదా. ఆ తర్వాత బూజు పువ్వు అంటారు, అది వేసుకుంటున్నాను. అండ్ మసాలా ఐటమ్స్లో ఇవన్నీ కామనే కదా. ఆ తర్వాత కొంచెం జాపత్రి వేసుకుందాం. అండ్ జాజికాయని ఒక చిన్న పీస్ లాగా చేసి వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం జాజికాయ వేసుకుందాం. వీటిని మసాలా పట్టాలి. ఒక్కవైపు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కాస్త బటర్ యాడ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని ఇలా ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా. ఆ తర్వాత ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అండ్ కొంచెం
గరం మసాలా పౌడర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి నేను పౌడర్ చేసుకున్నాను కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచి అరోమా కూడా వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం పుదీనా, కొంచెం పాలు యాడ్ చేసుకున్నాం, కొబ్బరి పాలు. ఆ తర్వాత కొంచెం చింతపండు పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇలా మూత పెట్టేద్దాం. అండ్ చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఆల్మోస్ట్ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మరి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉడకబెట్టిన కందిపప్పు యాడ్ చేసుకున్నాం. సాంబార్ చికెన్ పులావ్ కదా, మరి కాస్త పప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం హైలో పెట్టుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాం. అండ్ అలాగే చికెన్ రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇది కాస్త ఉడికితే సరిపోతుంది. అండ్ కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది దగ్గరకు అయింది కదా, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉడికించిన రైస్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కాస్త మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది కాస్త కుక్ అవ్వాలి ఉంచుకుందాం. అండ్ ఈ లోపు నేను ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఓకే, ఆపై కొంచెం నీరు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులావ్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలా పైనుంచి కాస్త నిమ్మకాయ పిండుకుంటే కూడా బాగుంటుంది. సో తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం. సో చూసారు కదా, పప్పు చారు కోడి పులావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పప్పు చారు కోడి పులావ్ కి కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్ 2, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 4 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, యాలకులు 4, లవంగాలు 6, చెక్క 1, జాజికాయ పొడి 1 టీ స్పూన్, స్టార్ ఫ్లవర్ 2, బిర్యానీ ఆకు 2, గుర్జు పువ్వు కొద్దిగా, కందిపప్పు 1 కప్పు, చింతపండు పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 6, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, చికెన్ మసాలా 1 టీ స్పూన్, రైస్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు. పప్పుచారు కోడి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్, యాలుకలు, గుజ్జు పువ్వు, జాజికాయ వేసి మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్, మిరియాల పొడి, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కాస్త వేగాక కరివేపాకు, గరం మసాలా, మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకొని పుదీనా, కొబ్బరి పాలు, చింతపండు పేస్ట్, కొంచెం నీళ్లు వేసి ఆ తర్వాత ఉడికించుకున్న కందిపప్పు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న అన్నం వేసి నెయ్యి కాస్త పైనుంచి వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచి అలాగే చికెన్ పీసెస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉడికించుకున్న కందిపప్పు, అన్నం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆపై చికెన్ పీసెస్ ని వేసుకొని దానిపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పప్పుచారు కోడి పులావ్ రెడీ.
చారు కోడి పులావ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తే మీరు సాటిస్ఫై అవుతారు. అంతకన్నా ముందు నేను సాటిస్ఫై అవుతాను. మీరు ఇంట్లో చేసుకొని తినాక ఏమంటారు తెలుసా, ఆహా ఏమి రుచి అంటారండి. ఎందుకంటే సూపర్ గా ఉంది. నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే బాగున్నాను అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం సూపర్ టేస్ట్ అండ్ మసాలాలతోటి చాలా హెవీగా ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, రాజుగారి వంటింటి నుంచి తెచ్చిన పప్పు చారు కోడి పులావ్ అద్దరహో అనిపించేలా ఉందండి రుచి. సో తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ టేస్ట్ ని మిస్ అయితే మీరు లైఫ్ లో చాలా మిస్ అయినట్టే. సో అలా మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ రెసిపీని పక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని లైన్ చేయండి. సూపర్ గా ఉంది. సో తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్ తో మళ్ళీ రేపు కూడా మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ టేక్ కేర్, బై బాయ్.